ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. అంటే మేము పొద్దున్న వచ్చినాం కాబట్టి గుడ్ మార్నింగ్ చెప్తాను. మరి ఈ వీడియో ఎప్పుడైనా అప్లోడ్ చేసి ఏమనుకోకండి. ఇలా సెకండ్ డే షూట్. ఇది ఎక్కడ విఆర్జీ? ఇది మన కీసరగుట్ట హైదరాబాద్కి 40 కిలోమీటర్స్ దూరంలోనే. ఇలా 30 కిలోమీటర్స్ దూరం. నేను మా విఆర్జీ డిఓపి అండ్ డైరెక్టర్ అన్ని ఆర్టిస్ట్ రామ్ చంద్ర. మీకు ఇది ఇప్పుడు నెక్స్ట్ రెచ్చిపోదాం బ్రదర్లో కనపడతాడు. ఆల్రెడీ పటాసులో చేసిండు. అక్కడ ఫైమా మన వాళ్ళు అందరు ఉన్నారు. ఇక్కడ లొకేషన్స్ అయితే సూపర్గా ఉంది. ఇక చూడండి, కీసరగుట్ట అంటాం కదా, అటు దూరంగా కనబడే కీసరగుట్ట. అక్కడ ఉన్న చెరువు, ఇక ఇటు అంతా ఇక ఇవన్నీ మర్రి చెట్లు బాగున్నది. అక్కడ ఒక మీకు పురాతనమైన శివలింగాన్ని చూపిస్తే ఇప్పుడు చూడండి. అరే రామచంద్ర, నీకు ఎట్లున్నది ఇప్పుడు ఇక్కడికి వచ్చిన? ఇప్పుడు ఈ కీసరగుట్ట ప్రాంతంకి వచ్చిన తర్వాత ఒక కొత్త అనుభూతి నాకు కలిగినట్టు అనిపిస్తుంది. నీకు అన్ని అట్లనే అనిపిస్తేలే, కానీ ఇక్కడికి వచ్చినా ఈ చెరువు అయితే సూపర్గా ఉంది, అసలు మామూలుగా లేదు. పొద్దున్నే నువ్వు అవన్నీ చెయ్యకు, ఓవర్ యాక్షన్. చెరువు అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఊర్లలో ఎట్లుంటుంది చెరువులు, మన చెరువు గట్టు కాడ పొద్దుగానే లేవగానే మంచిగా పలపుళ్ళు వేసుకొని నోట్లే పోయి ఆడ కూర్చుంటే ఎట్లుంటుంది, అట్లనే ఇక్కడ కూడా భలే ఉన్నది. అట్లనే ఇక్కడ ఒక శివాలయం ఉన్నది, పురాతనమైన శివాలయం. ఆ శివాలయాన్ని చూద్దాం ఒకసారి. ఇక చెరువును కూడా చూడాలి, సూపర్గా ఉంది చెరువు. పొద్దున్నే వచ్చి ఇక్కడ స్నానం చేస్తే అద్భుతంగా ఉంటుంది కదా, దానికంటే మించింది ఏం లేదు. ఇక్కడ ఒక అద్భుతమైన శివాలయం ఉంది, శివాలయం చూద్దాం ఒకసారి. చూడండి, ఇగో ఇదే ఒక పురాతనమైన శివాలయం. అంటే ఓన్లీ స్తంభాలతో నిర్మించింది, గోడలు గీడలు ఏం లేవు దీనికి, ఓన్లీ స్తంభాలతో నిర్మించింది. మావోడు పంతులు క్యారెక్టర్ వేసిండు ఇవాళ దీంట్లో. మేము చేసేది సాంగే, కాకపోతే 2 days పడుతుంది. అగో అక్కడ శివుడు ఉన్నాడు, సూపర్గా ఉంది శివాలయం. ఒక పురాతనమైన కట్టడం. మనకి ఇక్కడ ఎక్కడ చూసినా హైదరాబాద్ చివరిలో మొత్తం పురాతనమైన కట్టడాలు, కోటలు ఎన్నో చాలా ఉన్నాయిలే, కానీ మనమే చూడలేము, ఎందుకంటే మనం సిటీలో ఉంటున్నాం కాబట్టి. కాకపోతే మనం కొద్దిగా టైం కేటాయించి ఒక్కసారి వస్తే మాత్రం మంచి మంచి లొకేషన్స్ చూడొచ్చు, మంచి అన్నీ. అంటే ఒకప్పుడు పురాతన కాలంలో ఎలా ఉన్నాయో అవన్నీ చూడొచ్చు కట్టడాలు. కీసరగుట్ట అది, అక్కడ ఆంజనేయ స్వామి ఆలయం ఉంది, అలాగే శివాలయం ఉంది. నెక్స్ట్ దాని మీదకి వెళ్తాం, అప్పుడు అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుందో మీకు. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఏంటంటే మనకు తామర పూలు ఎప్పుడైనా మనం చూస్తే పింక్ కలర్లో ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం వైట్ కలర్లో ఉన్నాయి తామర పూలు. అవి తెల్ల తామర అంటారు, కానీ అరుదుగా మనకు కనబడతా ఉంటాయి. నేను ఇక్కడనే చూసిన కాబట్టి మీరు కూడా అందరు చూస్తారేమో అనేసి నేను చూపిస్తాను. అయ్యో కాలు స్లిప్ అయింది, ఏం కాదు, ఇంకా కింద పడలేదు. అక్కడ మాది షూట్ స్టార్ట్ అయింది, ఒకసారి ఎట్లున్నదో చూద్దాం రండి. అక్కడ మా వాళ్ళు అందరు చూస్తున్నారు. హాయ్ చెప్పు ఫ్రెండ్. అదోది ఫైమా దా అప్పటి నుంచి ఎక్కడ పోయింది ఎక్కడ పోయిందని చూస్తారు. మాట్లాడు సెకండ్ రోజు షూట్ కదా, మరి ఎట్లా అనిపిస్తుంది? అది పెద్ద నువ్వు అమెరికా తీసుకుపోయినట్టు బిల్డప్ తీసుకొచ్చింది కీసరగుట్టనే. ఇది అందరికి తెలుసు, మనకే ఫస్ట్ టైం తెలుసు. అందరు ఇక్కడికి వచ్చే ఉంటారు, అందరు ఎంజాయ్ చేసే ఉంటారు. మనం వచ్చినాం కాబట్టి చెప్తాను. అది దాన్ని అమెరికా తీసుకుపోవాలంట. నెక్స్ట్ టైం నేను అమెరికా పోయినప్పుడు మీకు వీడియో చేసి పెడతా. ఇప్పుడు మాత్రం అక్కడ షూట్ జరుగుతుంది. షూట్ ఏంటంటే ఇక్కడ మనకు తామర పువ్వు చూసినావా? తామర పువ్వు ఇట్లా సదిరినది, ఓకేనా? అది తెల్ల తామర పువ్వు చూసిల్లు కదా.
మళ్ళీ నెక్స్ట్ మీకు ఇంకా నేను షూట్లోకి వచ్చినాక మరి ఎట్లుంటుందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు నా వంతు వచ్చింది షూటింగ్కి. ఇప్పుడు ఫైమాది సీన్స్ అయిపోయినాయి. ఇక ఫైమా మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుని రెడీ అయింది. ఇప్పుడు నెక్స్ట్ మనయే కాబట్టి మనం వెళ్ళాలి. ఏమంటావు ఫైమా? సేమ్ హీరోయిన్ లెక్క ఉంది కదా ఫైమా. ఒకసారి చూడే, జనాలకి ఏమన్నా చెప్పే, మాట్లాడాలి. హాయ్ హాయ్ బాయ్ ఒకటేనా? ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడే కీసరగుట్టలో షూటింగ్ ప్యాకప్ అయిపోయింది. వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ కొద్దిగా అంటే పోలీసు వాళ్ళు ఉన్నారు ఇక్కడ కాబట్టి వెళ్ళాలి, తప్పదు. కీసరగుట్ట చూపెట్టలేకపోయినా మీరు ఏమనుకోకండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. కంపల్సరీ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ టు మీ. పక్కనున్న గంట సింబల్ మాత్రం కంపల్సరీ కొట్టండి. మా అప్డేట్లన్నీ మీకు కంపల్సరీ తెలుస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.